అత్తయ్య, మావయ్య, మీరు కూడా పూలమాల వేసి అభినందించండి. నందు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్ నాన్న. నువ్వు ఇంకా ఇలాగే గొప్ప స్థాయికి ఎదగాలి, ఇంతకంటే గొప్ప పేరు సంపాదించాలి. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ శృతి. అగ్రజ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ అన్నయ్య. మొత్తానికి మా కష్టం ఫలించింది. మీరు మమ్మల్ని పెట్టిన టార్చర్ వర్కౌట్ అయింది. పెళ్లి గిల్లి లేకుండా నా జీవితాన్ని మీకోసం త్యాగం చేసినందుకైనా సరే ఈ అవార్డు మీకు వస్తుంది అనుకున్నాను, వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేరా? కంగ్రాచులేషన్స్ చెప్పాను కదా బాసు, దానికైనా కనీసం థ్యాంక్స్ చెప్పండి. నువ్వు పెట్టే టార్చర్ భరిస్తున్నందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలరా. ఇంత గట్టిగా చెప్తారా థ్యాంక్స్? ఆ స్వీట్స్ ఇలా ఇవ్వండి అన్నయ్య. అమ్మ మధు, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమమ్మా. నందు తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అంత మంచి న్యూస్ ని నీ నోటితో చెప్పావు చూడు, అది ఇంకా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇందులో నేను అడుగుపెట్టిన వేళ విశేషం ఏముంది మావయ్య? ఆయన కష్టమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇదంతా ఆయన క్రెడిటే. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ విజయం నాది కాదమ్మా. చిన్నప్పుడు తప్పటడుగులు వేసే వయసు నుంచి ఇప్పటిదాకా నా వేలు పట్టుకుని నడిపిస్తుంది నువ్వే. నీదే ఈ విజయం. స్వీట్ తినమ్మా. నానా, ఈ పూలమాలలు, ఈ అభినందనలు మీకు దక్కాల్సినవమ్మా. నానా, రేయ్, ఇలా రండి, నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. రేయ్, ఈ బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ చెప్పింది మధునే. తనకు కూడా స్వీట్ పెట్టు. ముందు నేనే తినిపిస్తాను. కొంచెం పెట్టు, చిన్న ముక్క చాలు. మీరు నోరు తెరవండి. అంత పెద్ద అవార్డు గెలుచుకున్న వీరుడు మీరు. చిన్న ముక్కు తింటే ఏం బాగుంటుంది? ఎందుకు నీకు ఈ గుడ్ న్యూస్ ఎవరు చెప్పారు? మీరు స్నానం చేస్తున్నప్పుడు మీ ఫోన్ కి కాల్ వచ్చింది, నేనే అటెండ్ చేశాను. అవునా? మరి ఆ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా. ఇంత పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ ని అంత సింపుల్ గా చెప్తే ఎలా బాస్? అందరికీ ఆ ఎగ్జైట్మెంట్ ని థ్రిల్ ఇవ్వాలిగా. అందరి సమక్షంలో మీకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను. మీ మొహంలో సంతోషం చూడాలనుకున్నాను. అందుకే సుధీర్కి రూతరన్నయ్యకి కాల్ చేసి ఏవో చిన్న చిన్న ఏర్పాట్లు చేసి ఇలా చెప్పాను. ఇవి చిన్న ఏర్పాట్లు కాదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా సర్ప్రైజ్ చేశావు. ఆ థ్రిల్ ఇంకా నా మనసుని వీడిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేస్తే సరిపోతుందా? ఈవినింగ్ పార్టీ ఏర్పాటు చేద్దాం. ఈవినింగా? ఇంత షార్ట్ నోటీస్ లో గెస్ట్లను ఎలా పిలుస్తావు? అందరినీ పిలవక్కర్లేదండి. మన ఆఫీస్ స్టాఫ్ ని, మనకి బాగా దగ్గరైన వాళ్ళని పిలిచి సెలబ్రేట్ చేద్దాం. నా కొడుకు సక్సెస్ ని నేను సెలబ్రేట్ చేస్తాను. ప్రోగ్రామ్ మొత్తం నేను అరేంజ్ చేస్తాను. ఓకే, డన్. అలాగే చేద్దాం.
దేవకి, నీ కొడుకు సాధించిన విజయాన్ని చూసి నిన్నగాక మొన్నొచ్చిన ఆ మధు సంబరపడిపోతుంటే నువ్వు మాత్రం ఇలా బాధపడిపోతున్నావు. పైగా ఆ విజయం నీ వల్లే దక్కిందని అందరి ముందు చెప్పాడు. అది మాత్రం ఆనందపడే విషయమే కదా దేవకి. వాడు విజయం సాధిస్తే నేను సంబరపడ్డానికి వాడేమైనా నా కన్న కొడుకా? నేనేమైనా వాడి కన్న తల్లినా? అదే విజయం నా కన్న కొడుకు సుధీర్ సాధించుంటే నేను సంబరపడేదాన్ని. అలా అని నందు సాధించిన విజయాన్ని చూసి నేనేం బాధపడట్లేదు. వాడేం సాధించినా సంపాదనే కదమ్మా. ఇప్పుడు చూడు, వాడు సాధించిన అవార్డుల వల్ల మన కంపెనీలకి పేరుతో పాటు పరపతి కూడా పెరుగుతుంది. పేరొచ్చినప్పుడు ఖచ్చితంగా మన షేర్ వాల్యూ పెరుగుతుంది, కంపెనీ లాభాలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా మన ఆస్తులు కూడా పెరుగుతాయి. ఇవన్నీ వాడి వల్లే పెరిగినా మనకే కదమ్మా ఉపయోగం. వాడి ఆలోచనలన్నీ ఇంకా ఏం సాధిద్దామనే వైపు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఆస్తులు, డబ్బు, పేరు నా కొడుకు, కూతురు, నేను మనమే కదమ్మా వాడతాం. అలాంటప్పుడు వాడు సాధించిన విజయాన్ని చూసి నేను ఆనందపడతానే గాని ఎందుకు బాధపడతానమ్మా? వాడి విజయాన్ని అది సెలబ్రేట్ చేసింది చూడు, అది నచ్చట్లేదు. అది నచ్చకే బాధపడుతున్నాను. అది ఏం చేసింది? 4 టపాకాయల ప్యాకెట్లు తెచ్చి ఇంటి ముందు పేల్చింది. 3 పూలమాలలు తెచ్చి వాడికొకటేసింది, మీ చేత 2 వేయించింది. ఒక స్వీట్ బాక్స్ తెచ్చి వాడికి తినిపించబోయింది. అది తినిపించినప్పుడు వాడు తినేసుంటే నువ్వు బాధపడాలి గాని వాడలా చేయలేదు. దాని చేతిలో ఉన్న స్వీట్ని తీసుకొచ్చి నీకు తినిపించాడు. వాడి విజయానికి ప్రధాన కారణం నువ్వే అని చెప్పాడు. వాడు నీ చేతుల్లోనే ఉన్నాడని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? వాడు నాకు స్వీట్ తినిపించిందే నువ్వు చూసావు, కానీ వాడు నాకు ఏ పరిస్థితుల్లో ఆ స్వీట్ నాకు పెట్టాడో నువ్వు గమనించలేదు. వాడు ఊరికనే సౌత్ ఇండియాలోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు గెలుచుకోలేదమ్మా. వాడు నిజంగానే గొప్ప బిజినెస్ మ్యాన్. ఈ అమ్మ విషయంలో కూడా వాడిలో ఉన్న బిజినెస్ మ్యాన్నే చూపించాడు. నిజంగా వాడి మనసులో నేనుంటే అది స్వీట్ తినిపించాలి అనుకున్న వెంటనే వాడు నోరు తెరిచేవాడే కాదు, అది పూలమాల వేస్తే ఒప్పుకునేవాడే కాదు. వాడికి చిన్నప్పటి నుంచి నేను తినిపించిన జ్ఞాపకాలే గుర్తొచ్చుంటాయి. దాని చేతుల మీదుగా స్వీట్ తీసుకుంటే అమ్మ ఎక్కడ హర్ట్ అవుతుందో అనే ఆలోచన వచ్చుంటుంది. అందుకే మధ్యలోనే ఆగిపోయి ఆ స్వీట్ తీసుకొచ్చి నాకు తినిపించాడు. అమ్మకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఒక అమ్మాయిగా మధు కూడా బాధపడదు కాబట్టే అలా చేసుంటాడు. ఎవరిని హర్ట్ చేయకుండా వాడి పని వాడు చేసుకుంటూ ఎదిగేవాడేనమ్మా అసలైన బిజినెస్ మ్యాన్. నందు కూడా అలాంటి బిజినెస్ మ్యానే అమ్మా. ఆ మధు కూడా సామాన్యురాలేం కాదమ్మా. ఇన్నేళ్ళు నా గుప్పెట్లో ఉన్నవాణ్ణి సడన్గా తన చేతుల్లోకి లాగేసుకుంటున్నట్టుంది. కాసేపు దాని మాయలో పడిపోయేలా చేసింది. అది చేసిన సెలబ్రేషన్స్కి వాడు పడిపోయాడమ్మా. ఒకడు కష్టంలో ఉన్నప్పుడు వాడికి చెయ్యందించిన వాణ్ణి, ఒకడు విజయం సాధించినప్పుడు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసిన వాళ్ళని ఎవ్వరూ మర్చిపోలేరమ్మా. అలా మర్చిపోలేని సర్ప్రైజే ఇచ్చేసింది మధు. వాడి విజయాన్ని ఎప్పుడైతే అది సెలబ్రేట్ చేసిందో అప్పుడే వాడు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టుంటాడు. వాడు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అంటే మన గురించి ఆలోచించడం పక్కన పెడతాడు. వాడి బ్రెయిన్లోకి అది ఎప్పుడు ఎక్కుతుందో అప్పుడు ఇంతకాలం వాడి బ్రెయిన్లోకి నేనెక్కించిందంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ మధ్య అదే జరుగుతుంది. మొన్న పాటలు పాడినప్పుడు కూడా పాత నందు వచ్చి పాడాడు. ఇప్పుడు సెలబ్రేషన్లో కూడా పాత నందు ఛాయలు కనిపించాయి.
మనం ఇలాగే వదిలేస్తే మన చెయ్యి దాటిపోతాడు. దాని ఆలోచనల నుంచి వాడిని దూరం పెట్టాలంటే అది చేసిన సెలబ్రేషన్స్ని వాడు మర్చిపోయేలా మనం ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. అందుకే ఈవినింగ్ పార్టీ ఏర్పాటు చేశాను. ఈ దెబ్బతో అది చేసిన సెలబ్రేషన్స్ని మర్చిపోయి నేను చేసిన సెలబ్రేషనే గుర్తుకొచ్చేలా చేస్తాను. బిజినెస్ రంగంలో వాడున్నాడు కాబట్టి వాడు విజయం సాధించాడు కానీ వాడి ప్లేస్లో నువ్వు ఉండుంటే సౌత్ ఇండియాలోనే కాదు టోటల్ ఇండియాలోనే బెస్ట్ బిజినెస్ ఉమెన్గా అవార్డు తీసుకునేదానివి దేవకి. నీ బుర్రే బుర్ర. నేను వస్తున్నాను, ఆగండి. రారమణి, ఫాస్ట్ గారా. ఈయనొకరు ఆవేశం వచ్చిన ఆగలేరు, ఆనందం వచ్చిన ఆగలేరు. అల్లుడు గారు. రే రామా, కంగ్రాట్స్ అల్లుడు గారు. మీరు అవార్డు గెలుచుకున్నారని అమ్మాయి చెప్పగానే ఎగిరి గంతయ్యాలనిపించింది. కాళ్ళు చేతులు కూడా ఆడలేదు. నేను మీ అత్తయ్య గారు గుడికి వెళ్ళి మీరు ఇలాంటి అవార్డులు చాలా చాలా గెలుచుకోవాలని ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అర్చన చేయించాం అల్లుడు గారు. అమ్మా మధు, ఆ? అల్లుడి గారికి కుంకుమ పెట్టమ్మా. కంగ్రాట్స్ అల్లుడు గారు. థ్యాంక్స్ అత్తయ్య. నందు, మీ అత్తయ్య మావయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. పర్లేదు లేరా, అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. అల్లుడి గారికి మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అంకుల్, మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి. అల్లుడు గారు, మీరింకా పెద్ద పెద్ద విజయాలు సాధించాలి అల్లుడు గారు. మీలాంటి బిడ్డ కన్నందుకు మీ అమ్మ నాన్న అదృష్టవంతులు. వాడు కూడా అదృష్టవంతుడేరా. వాడెంత అదృష్టవంతుడు కాకపోతే బంగారం లాంటి మధు భార్యగా వస్తుంది చెప్పు. మీరు కూర్చొని చెప్తాను. కూర్చోండి. కూర్చోండి. రామా, ఏ ముహూర్తాన మధు ఈ ఇంట్లో అడుగుపెట్టిందో గాని అప్పటినుంచి అన్ని మంచి శకునాలే. వీడికి అవార్డు కూడా వచ్చింది. అంటే ఏంటి డాడీ మీరనేది? మా అన్నయ్యకి అవార్డు కేవలం అదృష్టం వల్లే వచ్చిందంటారా? ఇందులో అన్నయ్య హార్డ్ వర్క్ ఏం లేదంటారా? అన్నయ్యకి అవార్డు రావటం, మన బిజినెస్ లో గ్రోత్ పెరగటం, మన షేర్ వాల్యూ పెరగటం అంతా ఈవిడ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే జరిగాయంటారా? శృతి, నా చిన్నతనంలో మా నాయనమ్మ ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేది, మనం కొండంత కష్టం చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని. ఆ అదృష్టమే మధు. అయినా నీకెక్కడ ఏం మాట్లాడాలో తెలియదు గాని నువ్వు సైలెంట్గా ఉండు. రే, అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. అమ్మాయి చెప్పింది నిజమే కదా. ఇదంతా అల్లుడి గారి కష్టమే కదరా. అల్లుడి గారి ఏళ్ల తరబడి కష్టాన్ని అదృష్టంగా భావించద్దురా రాజా. అల్లుడి గారి విజయంలో నా కూతురు పాత్ర ఏమీ లేదు. కానీ ఇక మీదట అల్లుడి గారు సాధించే విజయాల్లో అమ్మాయి పాత్ర ఉండాలి. అల్లుడి గారు సాధించిన ఈ విజయంతో అల్లుడి గారికి మరింత బాధ్యతలు పెరుగుతాయి. ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అందుకు తన భార్యగా మధు సపోర్ట్ చాలా అవసరం రా. ఇంతకాలం నువ్వు నా చెల్లెలు దేవకి పిల్లల కోసం అలుపెరగిన ప్రయాణం చేశారు.
ప్రతి దాంట్లో మీరే తోడుగా నిలబడ్డారు. ఇక నుంచి మీకు కూడా రెస్ట్ కావాలిరా. ఈ ఇంటికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చూసుకున్న ప్రతిదీ అమ్మాయి చూసుకుంటుంది. ఇంటి బాధ్యతలు, అల్లుడి గారి బాధ్యతలు అమ్మాయికి అప్పగించి మీరు ప్రశాంతంగా ఉండండిరా రాజా. అవునరా రామా, ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నందు విషయంలో నాకంటే ఎక్కువ దేవకే కష్టపడింది. ఈ క్షణం వరకు ప్రతి క్షణం దేవకి ఆలోచనలన్నీ నందు గురించే ఉంటాయి. పాపం దేవకి తనకంటూ వేరే జీవితం లేనట్టు తన జీవితాన్ని మొత్తం ఈ ఇంటి కోసం, నందు కోసం దారపోసిందిరా. ఇక ఈ బాధ్యతలన్నీ పెద్ద కోడలిగా మధునే చూసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడానికి మీకంత వయసు ఏమైపోయిందని, పైగా ఇంటి బాధ్యతలు, నందు బాధ్యతలు మధుకు అప్పగించాలి అంటున్నారు. ఇవేమైనా చిన్న బాధ్యతలా అల్లుడు గారు? వేల కోట్ల బిజినెస్లు, వందల కోట్ల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకోవాలి అంటే మధు వల్ల ఎక్కడ కుదురుతుందా అల్లుడు గారు? బాధ్యతలు అప్పగించడానికి ఇంటి పెద్ద కోడలైతే సరిపోతుందా? వాటిని సక్రమంగా నిర్వర్తించదగ్గ అనుభవం కూడా ఉండాలి కదా. మధుకి ఏమనుభవం ఉంది అల్లుడు గారు? వాళ్ళింట్లో ఏ బాధ్యతలు లేకుండా అల్లారు ముద్దుగా పెరిగిన అల్లరి పిల్ల. పాపం తనకిలాంటి బాధ్యతలన్నీ భారంగా అనిపిస్తాయి అల్లుడు గారు. అవునండి, మధుకి ఇంకా సంసార బాధ్యతలే సరిగ్గా తెలియవు. అలాంటిది మనం మోస్తున్న బాధ్యతలన్నింటినీ మధు నెత్తిన ఎలా పెడతామండి? అయినా వాళ్ళకి పెళ్ళై ఎన్ని రోజులైందని వాళ్ళ మీద బాధ్యతలు రుద్దాలనుకుంటున్నారు. వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయాలండి. మధు నందులు బాధ్యతల పేరుతో వాళ్ళ హ్యాపీ టైంని మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పింది నిజమే వదినా. అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. ఒక 5 మందున్న మధ్యతరగతి కుటుంబాన్ని చూసుకోవడమే పెద్ద కష్టంగా భావిస్తుంటాను. ఈయన జీతం తెచ్చి నా చేతుల్లో పెట్టగానే ఏ అప్పు కట్టాలి, ఎంత దాచాలి, సంసారానికి ఎంత ఖర్చు చేయాలి, పిల్లల చదువుకి ఎంత ఖర్చు చేయాలని ఉక్కిరి బిక్కిరైపోతుంటాను. అలాంటిది ఇంత పెద్దిల్లు, కోట్లతో వ్యవహారం అంటే ఆ పిల్ల ఎక్కడ తట్టుకుంటుంది? ఇప్పుడే చదువు పూర్తయింది, ఇంకా జీవితమే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న బాధ్యతలు తెలుసుకుంటుంది. అలాంటి అమ్మాయికి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం కరెక్ట్ కాదు. కోట్ల రూపాయల వ్యవహారం కదన్నయ్య. ఏ చిన్న పొరపాటు జరిగినా సమస్య అవుతుంది. చిన్నగా అత్తగారిని చూసి నేర్చుకుంటుంది. అంతవరకు మీరిలాంటి నిర్ణయాలేం తీసుకోకండి అన్నయ్య. ఏంటమ్మా మీరు ఇక్కడ నేను ఒక దాని ఉన్నానని కూడా చూడకుండా, నా ఒపీనియన్తో పని లేకుండా అత్తే వాళ్ళ వర్షన్ అత్తే వాళ్ళు చెప్తున్నారు, మీ వర్షన్ మీరు చెప్తున్నారు. అసలు నా ఒపీనియన్ ఏంటో అడగరా? అది కాదే. ఏంటి కాదమ్మా? ఈ ఇంటిని నేను హ్యాండిల్ చేయలేనా? ఒక కూతురుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? యంగ్ బ్లడ్ అమ్మా. ఇలాంటి ఇళ్ళని ఇంకో 10 ఏళ్ళైనా సరే హ్యాండిల్ చేయగల సత్తా ఉందమ్మా. నన్ను తక్కువ అంచనా వేయకండి. నాకు తెలుసమ్మా, నీకా కెపాసిటీ ఉంది. అలా అని ఆ బాధ్యతలన్నీ నాకు అప్పగించకండి మావయ్య. దానికి ఇంకా టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నేనే బాధ్యతలు అడిగి తీసుకుంటాను. అమ్మా, మీరేదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే అవతల వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఆ ఒపీనియన్ తీసుకోకుండా అనవసరంగా ఏది పడితే అది వాళ్ళ మీద రుద్దేయకండి. మీరు చేసిన హడావిడితో మీ నోరు తీపి చేయడం మర్చిపోయాను. ఇదిగోండి నాన్న, స్వీట్ తినండి.
అల్లుడు గారు సాధించిన విజయం గురించి నీ నోటితో విన్న మాటలే మమ్మల్ని తీపి చేసాయమ్మా. అల్లుడి గారికి తినిపించు. నేనా ఆల్రెడీ తిన్నాను అంకుల్. వాళ్ళ ముందర ఒక స్వీట్ తినండి, వాళ్ళ ముచ్చట కూడా తీరిపోతుంది కదా. మ్మ్. తినండి. రాజా, ఇక మేం బయలుదేరతాం. అదేంటన్నయ్య అప్పుడే బయలుదేరుతానంటున్నారు? అమ్మా దివ్య ఇంటి దగ్గర ఉన్నారు కదమ్మా, మేం బయలుదేరతాం. భలే వారన్నయ్య, ఈవినింగ్ పార్టీ నేనే స్వయంగా ఏర్పాటు చేస్తున్నాను. దగ్గర వాళ్ళందరూ వస్తున్నారు. అందరూ వచ్చి వియ్యంకులు లేకపోతే ఏం బాగుంటుంది? పార్టీ చూసుకుని భోంచేశాక వెళ్దురు గాని. ఆ, సరేనమ్మా. సార్, మేడం భుజం మీద చేవేయండి సార్.